హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక స్వామీజీ మనోహర్ తో అరుంధతి తన వాళ్ళు కళ్ళ ముందు ఉన్న గుర్తుపట్టలేదు, కానీ ఆ అమ్మాయి గత జన్మతో ముడిపడి ఉన్న వస్తువుల్ని కానీ తాకితే గతంలో మిగిలిపోయిన ఒక్కొక్క జ్ఞాపకం వర్తమానంలోకి వచ్చి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాయి. అరుంధతి అనే గండం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే నువ్వు తన వస్తువుల్ని ముట్టుకోకుండా చూసుకో. మరీ ముఖ్యంగా తన తాళి, ఒక్కసారి తాళిని తాగితే అరుంధతికి గతం గుర్తుకు వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి స్వామీజీ వెళ్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకుంటూ, అరుంధతి నువ్వు మళ్ళీ వచ్చావా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు గుళ్ళో స్వామివారి కళ్యాణానికి అందరూ రెడీగా కూర్చొని ఉంటారు. అంతలో స్వామివారిని పల్లకీలో అందరూ కలిసి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక ఇంతకీ అమర్ వాళ్ళు ఎక్కడా అని నిర్మలని అడగటంతో, ఏమండి అదిగో అక్కడున్నారు అని నిర్మల చూపిస్తూ ఉంటుంది. అందులో బాగి మీకోసం దేవుడి కుంకుమ తీసుకొచ్చాను, పెడతాను పట్టండి అని పెట్టబోతూ ఉండగా, నాకు కుంకుమ పెట్టుకోవడం నచ్చదు అని గట్టిగా అమర్ చేతిని పట్టుకుంటూ ఉండగా, గుడికి వచ్చి నాకు నచ్చదు, నాకు నచ్చందు చేయను అంటే కుదరదు పతిదేవుడు గారు అని అమర్కి బొట్టు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అమర్ గట్టిగా చేతిని పట్టుకుంటూ ఉంటుంది. అంతలో సదాశివం అలాగే చూస్తూ నవ్వుతూ ఉండగా, చూసింది చాలండి, మీ దిష్టే తగిలేలా ఉంది అని నిర్మల అంటూ ఉంటుంది. అంతలో ఏంటి ఇంత బలంగా ఉంది అని చేతిని వెనక లాక్కుగానే అమర్ లూజ్ అని అంటూ ఉండగానే ఇక అయినా కూడా బాగి మాత్రం టక్కున బొట్టు పెట్టేసి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తూ నిర్మలమ్మ సదాశివం మురిసిపోతూ ఉంటారు. ఈ కమర్ తన మొహాన ఉన్న కుంకుమ తుడిపైపోతూ ఉండగా, ఏం కుంకుమ పెట్టాక తుడిపేస్తే చాలా పాపం అని చెప్పేసి నవ్వుతూ వెళ్లి సదాశివం వాళ్ళ దగ్గర కూర్చోగానే అంతలో అమర్ కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడు. అంతలో నిర్మలమ్మ, అయ్యో ఇంటి నుంచి తెచ్చిన బుట్ట అక్కడే మర్చిపోయాను అని చెప్పేసి లేచి వెళ్ళబోతూ ఉండగా, అతి నేను తీసుకొస్తాను అని చెప్పేసి బాగి అలా వెళ్తూ ఉండగా, అంతలో పల్లకి మోస్తూ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి కింద పడిపోవడంతో పల్లకిలో ఉన్న స్వామివారు కింద పడబోతూ ఉండగా బాగి కింద పడకుండా స్వామివారిని పట్టుకుంటూ ఉంటుంది. అదే సమయానికి ఇక మరోవైపు అరుంధతి వచ్చి పట్టుకుంటుంది. స్వామివారు కింద పడిపోతారు అని అందరూ కూడా చాలా షాక్ లో టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా కింద పడకుండా పట్టుకునేసరికి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అంతలో గుళ్ళో పంతుగారు వచ్చి శివరాత్రి రోజున శివయ్య సన్నిధిలో ఆయన కళ్యాణ వేడుకలు ఎంతటి అపశృతి జరగబోయింది, సమయానికి ఆ పరమేశ్వరుడే పంపించినట్టుగా వచ్చి ఆయన్ని కాపాడారు. సమస్త లోకాన్ని ఆయన కాపాడితే ఆయన్ని కాపాడే అదృష్టం మీ ఇద్దరికి దక్కింది. ఎంతటి అదృష్టవంతులమ్మ మీరు, కళ్యాణానికి సమయం అవుతుంది, మీరే మీ చేతులతో తీసుకొచ్చి కళ్యాణ పీఠ మీద ప్రతిష్ఠించండి అని పంతుగారు చెప్పడంతో ఇక అరుంధతి భాగమతి ఇద్దరు కలిసి స్వామివారిని తీసుకెళ్లి పీఠ మీద ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటారు. ఇక పంతుగారు, అమ్మ పూలు అక్షంతలు తీసుకెళ్లి భక్తులందరికీ పంచండమ్మా అని ఆరుకి భాగమతికి చెప్పడంతో ఇద్దరు తీసుకుని వెళ్లి అందరికీ అక్షంతలు పంచుతూ ఉంటారు. మరి అమర్ అరుంధతిని చూసి గుర్తిస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.